శంఖనాదంతో ధర్మయుద్ధం ప్రారంభమైంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యథార్థ గీత ఫస్ట్ అధ్యాయం 15th శ్లోకం గురించి తెలుసుకుందాము. ఫస్ట్ అయితే శ్లోకాన్ని చదువుదాం. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పాండ్రవ్ దద్మో మహాశంఖం భీమకర్మ వృకోదర. ఈ శ్లోకం మీనింగ్ ఏంటి అంటే, సింపుల్ గా చెప్పాలి అంటే శ్రీకృష్ణుడి శంఖమైన పాంచజన్యాన్ని మోగిస్తారు. పాంచజన్యం అంటే పంచభూతాలు కలయిక, అంటే పంచభూతాల నుండి వెలువడిన ఒక ప్రత్యేకమైన శక్తి. భూమి, నీరు, నిప్పు, ఆకాశం, గాలి, వీటి నుండి ఒక ప్రత్యేకమైన శక్తి పాంచజన్యం. కృష్ణుడి శంఖం తర్వాత అర్జునుడి శంఖమైన దేవదత్తాన్ని మోగిస్తారు. దేవదత్తం అంటే దేవతలు ఇచ్చిన ప్రసాదం. అర్జునుడి శంఖం తర్వాత భీముడి శంఖమైన పాండ్రవ శంఖాన్ని మోగిస్తారు. పాండ్రం అంటే తన శక్తి ధైర్యానికి ప్రతీకగా ఉన్న భీముడి శంఖం. ఇది వాళ్ళ శంఖాలకు ఉన్న ప్రత్యేకత. ఇప్పుడు ఈ శంఖాల్ని మోగించడం వల్ల యుద్ధం ప్రారంభం అవుతుంది అని చిన్న సంకేతం లాంటిది. దీని వెనకాల ఒక చిన్న భావం ఉంది. ఏంటంటే ధర్మం కోసం నిలబడుతున్న వాళ్ళకి వాళ్ళు ఎంత ధైర్యంగా నమ్మకంగా ఉన్నారు అని శంఖం ద్వారా చూపిస్తున్నారు. అట్లాగే మన జీవితంలో కూడా మనం ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు మనలో మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నమ్మకం అనేది ఉండాలి అని ఈ శ్లోకం మనకి చెప్తుంది. ఇది ఈ శ్లోకానికి ఉన్న మీనింగ్. నెక్స్ట్ శ్లోకం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.